అందరికీ నమస్కారం. నా పేరు వెంకట సాయి, మా అమ్మ పేరు కృష్ణవేణి, అమ్మమ్మ గారి పేరు ఇజ్జిరవణమ్మ. ఈ స్థలం కోసం మేము దాదాపుగా సంవత్సరం నుంచి పోరాడుతూ ఉన్నామండి. 4 నెలలు రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగాము, అయినప్పటికీ న్యాయం జరగలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాము. మేము మా అమ్మగారు నేను పాదయాత్రలో హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేస్తూ మంగళగిరిలో 16 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఆయన 2 నోటీసులు పంపించడం జరిగింది. అయినప్పటికీ ఆ నోటీసులు ఫాలో అవ్వట్లేదు. ఇక్కడ రణస్థలం మండలం రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకు స్పందించట్లేదు. పైనుంచి అధికారులు తెచ్చుకోవడానికి అడ్డుకుంటున్న సర్పంచ్ బానోజీ నాయుడు గారు, అలాగే విఆర్ఓ జగన్నాథం గారు, వీళ్ళంతా అడ్డుకుంటున్నారండి. ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగిద్దని చూస్తున్నాము. అయినప్పటికీ మాకు న్యాయం జరగడం పోగా అన్యాయమే చేస్తున్నారు, అన్యాయానికే తలపెడుతున్నారు. ఇది చూడండి, ఇది మా భూమిని మధ్యలో తవ్వేశారు, అటు సైడ్ ఏమో అమ్మేశారు, ఇదేమో చెరువు అంటున్నారు, పైనుంచేమో కరెంట్ పోల్స్ వేశారు. మాకు ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఏ ఒక్క అధికారి ఇప్పటిదాకా రాలేదు. ఈ సంవత్సరంలో ఒక్క అధికారి ఒక్క రోజు కూడా రాకుండా అన్యాయం చేయడానికి మాత్రమే వాళ్ళు పాల్పడుతున్నారండి. నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ నారా చంద్రబాబు నాయుడు గారికిను పవన్ కళ్యాణ్ గారికిను, అయ్యా మీరు అసెంబ్లీ వేదికగా చెప్తున్నారు పేదవాడికి అన్యాయం జరగదని. మీ ప్రభుత్వంలో కూడా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్లు ఇచ్చింది వాస్తవము. దాంతో విఆర్ఓ జగన్నాథం గారు నాకు చెప్పారు, ఇగోండి మీ భూమి వచ్చేసింది, ఇగో తీసుకొని, ఇవన్నీ వీడియో కాల్స్ ఉన్నాయి, నేను రికార్డ్స్ ఉన్నాయి, ఇగో మీ భూమి వచ్చేసింది, మీకు అప్పచెప్పేస్తానని. కానీ తర్వాత వచ్చినప్పుడు అప్పచెప్పట్లేదు. మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్ ఇస్తుంటే ఇక టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. మరి ఇదేంటనేది మీరే తేల్చాలి. టీడీపీ నాయకులే అడ్డుకుంటున్నారు, ఇది వాస్తవం. మేము ఓపిక పడుతున్నాం. 6 నెలలు అయింది, పని లేక, తిండి లేక, నిద్ర లేక, ఏ టైంలోనైనా మా భూమి మాకు అప్పచెప్తారని. మరి టీడీపీ నాయకులే అడ్డుకుంటుంటే ఇంక మాకెవరు అప్పచెప్తారు? అప్పచెప్పడం జరగట్లేదు. నేనైతే ఒకటే చేయదలుచుకున్నా, నా దగ్గర 30 లక్షలు ఖర్చు అయింది దీనివల్ల తిరగడానికి. ఇప్పటిదాకా మేము తిరిగి చచ్చిపోతాం, కానీ మమ్మల్ని ఎలాగైనా చంపేయడానికి నెట్టుకున్నారు. కానీ మీరైతే మీ పుణ్యం ఉంటుందయ్యా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీ ఇద్దరు కొద్దిగా అనుకొని ఇక్కడ మీడియా సమక్షంలో మాకు సర్వే చేసి ఉంటే మీకు ఎంతో రుణపడి ఉంటామయ్యా. మీ ఇద్దరికి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీడియా సమక్షంలో ఇక్కడ సర్వే చేయండి అయ్యా, ప్లీజ్ అయ్యా. మా మరణ వామ్మలం అనుకోండి, ఇది అంతకు మించి మేమేం చేయలేము. ఇంకా ముసలావిడని చూడకుండా క్రూరంగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారండి ఆ బానోజీ నాయుడు రణస్థలం మండలం సర్పంచ్. అలాగే మా అమ్మగారి మీద SC STలు కేసు వేసేసి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి స్పందించేలాగా, ఆయనకి చేరుకునేలాగా